పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అదేవిధంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు మరికొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి సాధారణంగా. సో ఏదైతే ఆదిలాబాద్ కావచ్చు, జగిత్యాల, కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు దంచుకొట్టినటువంటి పరిస్థితి మంగళవారం రోజు కనిపించింది. ఎక్కడికక్కడ ఏదైతే భారీ వర్షాలతో కొన్ని ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైనటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో చూసినట్లయితే కనుక వాగులు కూడా ఉప్పొంగినటువంటి పరిస్థితి కరీంనగర్ జిల్లాలో కూడా కనిపించింది. ఇక వరంగల్ జిల్లాలో కూడా వర్షం దంచుకొట్టినటువంటి పరిస్థితి. ఇక రాబోయేటటువంటి 3-4 రోజుల పాటు కూడా వాతావరణం ఈ విధంగానే ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇక రాబోయే 3-4 రోజులు కూడా కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరికొన్ని జిల్లాల్లో చూసినట్లయితే కనుక ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే పెద్దపల్లి కావచ్చు, కరీంనగర్, భూపాలపల్లి, వరంగల్, ఆదిలాబాద్, మెదక్, అదేవిధంగా సంగారెడ్డి, వికారాబాద్ ఇలాంటి జిల్లాల్లో భారీ వర్షాలు పడేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తుంది. అదేవిధంగా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు చూసినట్లయితే కనుక ములుగు, కొత్తగూడెం, ఖమ్మం ఈ జిల్లాల్లో కనుక చూసినట్లయితే అతి భారీ వర్షాలు పడేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా బలమైనటువంటి ఈదురుగాలులు కూడా వీచేటటువంటి అవకాశం ఉందని చెప్తుంది. గంటకు దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలులు వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలకు సంబంధించి ములుగు, కొత్తగూడెం, అదేవిధంగా పలు జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక నైరుతి ఋతుపవనాలు చూసినట్లయితే కనుక ఈసారి కాస్త ముందుగానే వచ్చినటువంటి పరిస్థితి. మహబూబ్ నగర్కి ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అయితే తాకాయి. అయితే నైరుతి ఋతుపవనాల ప్రభావం అయితే ఇప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా మొత్తం లేకపోయినప్పటికీ కూడా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో మాత్రం వర్షాలు పడ్డటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాబోయేటటువంటి 4 రోజుల పాటు కూడా వర్షం దంచుకొట్టేటటువంటి అవకాశం ఉందని చెప్తుంది. మరోవైపు చూసినట్లయితే కనుక హైదరాబాద్లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి. మంగళవారం రోజు, అదేవిధంగా బుధవారం ఉదయం రోజు కూడా మనం చూసినట్లయితే కనుక భారీ వర్షాలు అక్కడ అతలాకుతలం చేస్తున్నటువంటి పరిస్థితి. సిరిసిల్ల జిల్లాలో చూసినట్లయితే కనుక పిడుగు పాటుతో ఒక వ్యక్తి గుర్త చనిపోయినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక రాబోయేటటువంటి 4 రోజుల పాటు కూడా పిడుగులు, ఉరుములతో కూడినటువంటి వర్షం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక బహిరంగ ప్రదేశాల్లో వర్క్ చేసేటటువంటి వాళ్ళు, ముఖ్యంగా రైతన్నలు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్తుంది. పిడుగులు పడేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తానికి అంటే గతంలో కంటే ఈసారి చూసినట్లయితే కనుక నైరుతి రుతుపవనాలు కూడా ముందుగానే వచ్చినటువంటి తరుణంలో దాదాపు రికార్డు స్థాయి వర్షపాతం జూన్లోనే వచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అదేవిధంగా దాదాపు 111% రికార్డు స్థాయిలో జూన్ నెలలోనే వర్షపాతం అధికంగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే అలర్ట్ జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్.